ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బాస్ అనేది రియాలిటీ షోనా లేకపోతే ఫేక్? ఉదయ్ కిరణ్ చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సినిమాలు రాక? ఇప్పుడు మీరు ఒక స్మైల్ ఇచ్చారు కదా, ఒక్కసారి ఇవ్వండి. సో ఇప్పుడు ఈ స్మైల్ మీద కూడా బయట కామెంట్స్ గట్టిగా వస్తాయి. ఫేక్ స్మైల్, ఫేక్ స్మైల్, ఫేక్ స్మైల్. దానికి ఏం చెప్తాం ఆన్సర్? సోనియా గారు చాలా మెచ్యూర్ అండ్ థింకింగ్ పర్సన్, కానీ కొంచెం హెడ్ స్ట్రాంగ్. మణికంఠకి యాక్చువల్ శత్రువులు అక్కర్లేదు, ఆయన ఓను. ఇప్పుడు బిగ్ బాస్ లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరిని బిఫోర్ మీరు కలవలేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. బట్ లోపలికి వచ్చిన వాళ్ళు గ్రూపులుగా వచ్చిన వాళ్ళు ఏమైనా ఐడియా ఉందా మీకు? ఆఫ్ కోర్స్. ఎవరెవరు ఉన్నారు గ్రూప్? సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో చాలా మంది వచ్చేసారు కదా, పాత వాళ్ళంతా. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు దమ్ము లేదు, ఆడలేరు అని వాళ్ళని దింపారా, లేకపోతే? హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెజెంట్ నాతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆ గెస్ట్ గురించి మాటల్లో కన్నా ఒక పాట రూపంలో చెప్పొచ్చు. ఓహో చిలకమ్మ ఎగిరే ఓ పంచదార చిలకమ్మ. ఎస్, ఆయనే ఆదిత్య ఓం గారు ఇక్కడ ఉన్నారనమాట. సో లాహిరి లాహిరి లాహిరిలో ఐ థింక్ 90s అండ్ 2000 కిడ్స్. 90s కాదండి రోషన్, అంటే 90s వాళ్ళు చూస్తారు కాబట్టి సినిమా. సో ఇప్పుడు నేను 90s సినిమా చూస్తాం కదా. మీరు 90s అండి? మీరు 70s కదా. నిజంగా నేను 70s. నిజంగా ఆ సినిమా చూసిన ఆడియన్స్ అందరూ కూడా, సినిమా ఫ్యాన్స్ అందరూ కూడా, సినిమా లవర్స్ అందరూ కూడా ఆదిత్య ఓం ని మర్చిపోలేం. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక సినిమా తీశారు దహనం అని. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ లో అలా 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 షేక్ ఆడిచ్చి బయటకు వచ్చేసారు. 5th వీక్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్. మిడ్ నైట్, అది కూడా మిడ్ నైట్ ఎవిక్షన్. ఓకే, రాత్రి 2 గంటలకి 2 గంటలకు తోలేశారు బయటికి. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఇయర్స్ తర్వాత ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఒక షోకి వచ్చారు, అందరినీ బాగా అలరించారు అనుకోవచ్చు. అండ్ నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ రెండు ఉంటాయి అనుకోండి. బట్ మీరు బయటకు వచ్చినైతే చాలా పాజిటివ్ గా వచ్చారు బయటికి. కాబట్టి సో పరిమళంగా వచ్చారు కాబట్టి, పరిమళంగా నవ్వుతున్నారు కాబట్టి చెప్పండి, షో గురించి ఏం చెప్తారు? నేను బిగ్ బాస్ ఒక ఓన్లీ మాత్రం ఒక రియాలిటీ షో గానీ ఒక టీవీ షో అనుకున్నా, కానీ నిజం చెప్పాలంటే అది ఒక సైకాలజీ, ఒక మెంటల్ టెస్ట్. అక్కడ లోపల ఉండడం అంత ఈజీ కాదు. అవునా? చాలా చాలా. ఎందుకంటే ఫస్ట్ అక్కడ టైం, ఎందుకు అనిపించింది అలా మీకు? ఎందుకంటే ఫస్ట్ అక్కడ టైం సెన్స్ పోతుంది. అక్కడ వాళ్ళు రాత్రి 12కి కూడా టాస్క్ ఇచ్చిన వాళ్ళు, రేషన్ తక్కువ, ఓన్లీ మాత్రం ఒకే ఒక గంటలో మాకు లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ చేయాలి, అన్ని వంటలు. అక్కడ టైం సెన్స్ ఏం లేదు, ఫోన్స్, న్యూస్ పేపర్స్, వాచ్ కూడా లేదు. మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. సో అది చాలా ఇట్ ఈస్ నాట్, నిజంగా అది పాత కంటెస్టెంట్స్ కి కానీ 15 వీక్స్ ఉన్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అంటే మేబీ మీరు ఇక్కడ ఎవరు పరిచయం లేదు కాబట్టి మీకు ఎవరు తెలియదు అన్న ఒక ఫీలింగ్ లో మీరు ఉండొచ్చు. ఉన్న వాళ్ళు బిఫోర్ వెళ్ళిన వాళ్ళంతా ఇక్కడ గ్రూప్సే కదా. సో ఇప్పుడు మీరు లోపలికి వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్స్ చూసాం కదా మనం ఆల్రెడీ. మీరు కానీ అంటే వాళ్ళకి కూడా చాలా, అంటే వాళ్ళు కూడా నాకు లోపల ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు, భయ్యా నాకు చాలా కష్టం అవుతుంది, అప్పుడు క్విట్ చేయాల్సింది అది అనిపించింది. సో అట్లాంటివి కూడా నేను చూశాను. చాలా మందికి చాలాసార్లు ఇమోషనల్ బ్రేక్ డౌన్స్ కూడా జరిగింది అక్కడ. ఇదే జస్ట్ ఒకే ఒక నెలలో. సో అక్కడ ఉండడం ఇట్ ఈస్ బిగ్ సైకాలజీ టెస్ట్, ఒక మెంటల్ టెస్ట్. వాళ్ళు ప్రతి దాంట్లో మీకు టెస్ట్ చేస్తారు. మీ ఎండ్యూరెన్స్ ఏంటి, మీ మెంటల్ కెపాసిటీ ఎంత, మీ ఫిజికల్ కెపాసిటీ ఎంత, మీరు ఎంత స్ట్రెస్ అది అన్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో అది ముఖ్యంగా ఒక సైకాలజీ అండ్ మెంటల్ టెస్ట్. ఓన్లీ మాత్రం ఒక గేమ్ షో, ఒక రియాలిటీ షో కాదు అది. ఓకే, బట్ మీరు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే బిఫోర్ కానీ ఏమన్నా బిగ్ బాస్ బిఫోర్ సీజన్ చూసారా? అంటే శివాజీ గారి లాగే మీరు కాపీ కొడుతున్నారు, లేకపోతే శివాజీ గారి లాగా ఉండాలనుకున్నారు అనేది ఆడియన్స్ ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటి అసలు ఆడియన్స్ సైడ్ నుంచి? ఆ ఫీలింగ్ నేను ఫస్ట్ నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన తర్వాత, బిగ్ బాస్ లో ఒక్కసారి నా సెలెక్షన్ అయిన తర్వాత
నేను లాస్ట్ సీజన్ కొన్ని బిట్స్ యూట్యూబ్ లో చూశాను. తర్వాత దానికి ముందు నేను సీజన్ 1 శివ బాలాజీ గారు గెలిచారు కదా, ఆ సీజన్ 1 మొత్తం చూశాను. సో నాకు యాక్చువల్లీ నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఏమీ తెలియకుండా వెళ్ళాను అక్కడికి. బిగ్ బాస్ గురించి నేను పెద్దగా ఏదో రీసెర్చ్ కానీ ఏదో చేయలేదు. సో ఐ జస్ట్ వెంట్ లైక్ దాట్ విత్ ఓపెన్ మైండ్. ఓకే. సో శివాజీ గారు మంచిగా ఆడారు. Hmm. ఆఫ్ కోర్స్ నాకు తెలుసు ఆ మ్యాటర్. కానీ ఒక పర్సన్ కి కాపీ కొట్టడం అంటే దట్ ఈస్ నాట్ మై స్టైల్ అండి. మరి సేమ్ స్టైల్ అక్కడ మీరు అప్లై చేసినట్టు కనిపించింది అంటే ఈవెన్ నాకు మాలో- అనిపించింది సమ్ టైమ్స్. మాలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కదా, Hmm. ఆల్మోస్ట్ సేమ్ ఏజ్, Hmm. సేమ్ టైం ఆల్మోస్ట్ కెరియర్ స్టార్ట్ అయింది. సో మేబీ ఆ సిమిలారిటీస్ వల్ల ఆడియన్స్ కి కూడా అలా అనిపించింది. ఓకే. సో అందుకే వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేశారు నేను ఇంకా శివాజీ గారు లాంటి ఇంకా మంచి ఆడాలి, ఇంకా మంచి మాట్లాడాలి, ముఖ్యంగా ఇంకా మంచి గట్టిగా పాయింట్స్ పెట్టాలి, ఇంకా సరిగా లాజిక్ తో అక్కడ కొంచెం రాజకీయం కూడా అట్లాంటి జనాలు అనుకున్నారు. కానీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ దాట్. బట్ ఏదేదో అనుకొని వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయలేకపోయారా? చాలా చోట్ల నాకు నా పర్ఫార్మెన్స్ స్కోప్ ఇవ్వలేదా? నా పర్ఫార్మెన్స్ తోనే నాకు పర్సనల్ గా నాకు సెల్ఫ్ డిసప్పాయింట్మెంట్ ఉంది. ఓకే. ఎందుకంటే చాలా చోట్ల ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ మోర్, ఇంకా గట్టిగా కొన్ని పాయింట్స్ కానీ కొన్ని దాంట్లో నాకు ఆ టైంలో ఇప్పుడు అనిపిస్తుంది ఆ టైంలో నేను ఎందుకు అంత గట్టిగా చెప్పలేదు, ఆ టైంలో నేను ఎందుకు అంత గట్టిగా ఆడలేదు. Hmm. సో నేను కరెక్ట్ నాకు అంటే ఈ గేమ్ ఎలా ఆడాలి అది కరెక్ట్, నాకు కరెక్ట్గా అది ఆలోచన వచ్చినప్పుడు నా ఎలివేషన్ ఉన్నప్పుడు నాది ఎలిమినేషన్ అయింది. కరెక్ట్ గా తెలుసుకొని గేమ్ అదే లాస్ట్ 3-4 డేస్ లో నేను కరెక్ట్ గా ఆడినప్పుడు అదే టైంలో నాకు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. ఎక్స్పెక్ట్ చేశారా మిడ్ వీక్ ఎలిమినేషన్? మిడ్ వీక్ ఎలిమినేషన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. షాకా ఒక్కసారిగా? అవును, షాక్ అయ్యాను. ముఖ్యంగా షాక్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఈసారి కూడా ఈ లాస్ట్ వారంలో కూడా నేను ఎలిమినేషన్ ఇది నామినేషన్ తో సేవ్ అయ్యాను. జస్ట్ మాత్రం ఒక నామినేషన్ పడింది. తర్వాత నేను అనుకున్న ప్రకారంగా ఆ వీక్ నేను మంచిగా ఆడాను. సో ఆడియన్స్ దృష్టిలో కూడా నేను ఒక మంచి ప్లేయర్ ఆ వీక్ లో. సో మిడ్ వీక్ లో నాకు ఎలిమినేషన్ అయింది, అది నేను అనుకోలేదు. మేబీ వీక్ ఎండ్ లో మేబీ రావచ్చు ఇది. సో బట్ ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ గుడ్. బట్ ఇన్ కేస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ మీరు కాకపోతే వేరే వాళ్ళని ఎవరు అసలుకి అందరూ నానికా గురించి అందరూ నానికా మిడ్ వీక్ వెళ్ళిపోతుంది కానీ ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ మాకు అసలు లోపల ఉన్న కంటెస్టెంట్స్ కి ఎవరికి తెలియదు. బయట ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లాంటివి కూడా ఒక నడుస్తుంది, మాకు ఎవ్వరికి తెలియదు. ఓన్లీ మాత్రం వీకెండ్ ఎలిమినేషన్ గురించి మాకు తెలుసు. సో అది అందరికి షాకే. ఓకే. సో వన్ స్ట్రాంగ్ రీజన్ అంటే మీ మిడ్ వీక్ ఎలిమినేషన్ కి అంటే ఓన్లీ మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ కి కాదు, నేను ఎందుకు జనాలు ఎక్స్పెక్టేషన్స్ వరకు రీచ్ చేయలేకపోయాను. మెయిన్ వన్ రీజన్ ఏంటంటే నాకు అక్కడ నేను అందరితో జెల్ అవ్వలేకపోయాను, వాళ్ళతో పెద్ద కనెక్ట్ నాకు అవ్వలేదు. ఓకే. అక్కడ ఉన్న కొన్ని గ్రూప్స్ తో కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ తో కానీ నేను నా తరపున చాలా ట్రై చేశాను. కానీ వాళ్ళు లోపల నాకు ఏదో బ్లాక్ ఏదో అది అనిపించింది ఆ టైంలో. సో మేబీ అది ఒక మెయిన్ రీజన్. సో నేను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా నాకు రివర్స్ గా సపోర్ట్ చేయలేదు. నేను మణికంఠకి చాలా సపోర్ట్ చేశాను, కానీ చివరికి మణికంఠ నాకు అన్న మీరు బయటికి వెళ్ళండి ఇక్కడ నుంచి. చివరికి మణికంఠ నాకు లాస్ట్. సో ప్రేరణ ఫోటోనా నిప్పుల్లో నుంచి తీశారు సినిమా హీరో నాది ఫోటో. ఏమైంది అక్కడ వాళ్ళు లీడర్స్ ఉన్నప్పుడు, నా క్లాన్ లో లీడర్స్ ఉన్నప్పుడు, నా ట్రైబ్ లో లీడర్స్ ఉన్నప్పుడు వాళ్ళు నాకు సరిగా అవకాశం ఇవ్వలేదు టాస్క్ లో ఆడడానికి. వేరే వాళ్ళకి ప్రతి టాస్క్ లో పంపించిన వాళ్ళు. సో అది తర్వాత నాకు ఒక క్రిటిసిజం వచ్చింది, మీకు కాన్ఫిడెన్స్ లేదు, మీకు భయం ఉంది. సో అది ఒక యాక్చువల్లీ ఒక ర్యాష్నెస్, ఒక వన్ మూమెంట్ ఆఫ్ ర్యాష్నెస్ లో. సో నేను మాటలతో చాలా చెప్పాను నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు భయం లేదు, కానీ ఇది యాక్షన్స్ తో పనితో ఎలా చెప్పాలి. సో చూశాను, ఆ ఫోటో ఉంది ఆ మంటలో. సో ఆ ఫోటోలో చూడండి నా కాన్ఫిడెన్స్, నా భయం. నాకు భయం ఉంటే నేను ఎందుకు సో బట్ దట్ వాజ్ ర్యాష్, ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్. బాగా తెలుగు మేనేజ్ చేశారులే లోపల. చేశాను. ఎస్పీ గారు ఎలా ఉన్నారు, మీరు తిన్నారా లేదా? సో బయట బాగా మాట్లాడుతున్నారు తెలుగు హౌస్ లో కన్నాక. అది అప్పుడు అలా అవుతుంది, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ రకంగా కానీ ఏదో మన మూడ్ ప్రకారంగా.